ఐటీ బెల్ట్‌లో కూడా కొన్ని ఈ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఐటీ బెల్ట్ అంటే మన అవునవును. అవును. మాదాపూర్, హైటెక్ సిటీ అట్లాంటి వాటి. అక్కడ కూడా కొంతమంది ఐటీ ఇంజినీర్స్ వాళ్ళు కూడా నించొని తినడం గమనించామన్నమాట. సో, కొంతమంది అడిగారు ఏంటండి అంటే అంటే డైరెక్ట్‌గానే అడిగేశారు. మీకు బాగా డబ్బులొస్తాయి కదా! మరెందుకు ఇట్లా నించున్నారు అంటే, అమ్మ మాకు డబ్బుల కోసం కాదిది. మా కంపెనీలో అంటే వాళ్ళు ఏ కంపెనీయో తెలీదు. హ్మ్. హ్మ్. అక్కడ వాడెవడో కాంట్రాక్టర్ పెట్టేది. అది తింటాం గానీ 8 గంటలైనా మళ్ళీ మాకు ఆకలనిపించదు. వాడు అందులో ఏ సోడా కొడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్. కరెక్ట్. ఆ! ఆ కంటామినేషన్ అంతా మాకు నచ్చట్లేదు. ఇక్కడంతా చాలా బాగుంది. ఇది మా హోమ్ ఫుడ్ తిన్నట్టుగా ఉందనేసేసి అందుకని మేము నించుంటున్నాం అని చెప్పారన్నమాట. సో, అట్లాగా అంటే సమాజంలో చాలా రకాలుగా ఇప్పుడు రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగినాయన్నమాట అండి. ఆ కుక్డ్ ఫుడ్‌కి. సో, అది కూడా గవర్నమెంట్ వారు గమనించడము, టైమ్‌లీగా ఈ పథకాలను ప్రవేశపెట్టడం అనేది అది చాలా హర్షణీయము. అందులో మాకు భాగస్వామ్యం లభించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం.